ప్రియమైన దేవుని పిల్లలారా, జరుగుతున్న ప్రపంచ పరిస్థితిని బట్టి ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది. ఈరోజు ఒకటి క్రైస్తవులు, రెండు ముస్లిమ్స్, మహమ్మదీయులు. ఎప్పటికైనా వీరి మధ్య భయంకరమైన పోరాటం తప్పదు. కారణం, బైబిల్ అనే ఒక మహాగ్రంథం మన దగ్గర ఉంది. అందులో మానవాళికి తెలియవలసిన అనేక సంగతులు వ్రాయబడ్డాయి. అలా వ్రాయబడినటువంటి మహాసంగతులు అమెరికా వారికి తెలీదు, అరబ్ వాళ్ళకు తెలీదు, నేటి ప్రపంచ క్రైస్తవులకు తెలీదు, మిగిలిన అన్ని జనులకు తెలీదు. క్రైస్తవులు అమెరికా పక్షాన మాట్లాడుతున్నారు, ముస్లింలు ఆఫ్ఘనిస్తాను తరఫున మాట్లాడుతున్నారు. క్రైస్తవులను చెప్పుకునే అమెరికా వారు కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయంలోని మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనన్న మాటతో యుద్ధం మాది, విజయం మాది అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ గారు. ప్రపంచం అంతా ముస్లింలు పరిపాలిస్తారు. ప్రపంచాన్ని మా దేవుడు రారాజుగా ఏలటానికి రాబోతున్నాడు కనుక ప్రపంచంపై పెత్తనం రాబోయే కాలంలో మహమ్మదీయులదే అని జిహాద్ అనే దానికి ఒక పేరు పెట్టి, పవిత్ర మత యుద్ధం అని పేరు పెట్టి యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, పైగా ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ, ప్రపంచ ముస్లిం దేశాలన్నీ మాకు సహాయం చేయండి, మనమంతా ఒకే మతం అని పిలిపిస్తున్నారు ముస్లిం నాయకులు. బైబిల్ ఎరిగిన పండితులుగా మనం దేవుని వాక్యాన్ని, దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన మనం ఏమవుతుందో అన్నది ఒక విషయం, ఎందుకు ఇలా జరుగుతుంది అన్న మరో విషయం. ఈరోజు వారికి తెలియని సంగతులను మనం ఆలోచించటం అవసరం. మనకి కంగారు లేదు, తొందర లేదు, అనాలోచన లేదు, ఆవేశం లేదు. ఎక్కడ జరిగినది పొరపాటు అని బైబిల్ను మనం తిరగేస్తే, ముందు నేను చెప్పిన విధంగా బైబిల్ ఒక మహా జ్ఞాన గ్రంథం. క్రైస్తవులు అమెరికాని సపోర్ట్ చేయటం తప్పు, మహమ్మదీయులు ఆఫ్ఘనిస్తాన్ వెంటేసుకొచ్చిన బిన్ లాడెన్ని సపోర్ట్ చేయటం తప్పు. ప్రపంచాన్ని మా దేవుడు పరిపాలిస్తాడు అని క్రైస్తవులు అనటం తప్పు. ప్రపంచం అంతా ముస్లిములదే, వాళ్ళదే పైచేయి, వాళ్లే పరిపాలిస్తారు అని ముస్లిమ్స్ అనుకోవటం అంతకంటే తప్పు. వీళ్ళు ఈ విధంగా అనుకోవటానికి ప్రధాన కారణం, వీరికి దేవుని ఆలోచనపై సరైన అవగాహన లేదు, భవిష్యత్తుపై సరైన నిర్ణయాలు వీళ్ళు అర్థం చేసుకోవటం లేదు.
ఈరోజు ఈ మాటలు ప్రపంచ ప్రజలు తెలుసుకోవలసిన మాటలు, కానీ వాళ్ళు తెలుసుకునే దశలో లేరు. దేవుణ్ణి, ఆయన మాటల్ని అర్థం చేసుకోలేరు. ఇరు వర్గాలు అనగా ఈరోజు జరగబోయే యుద్ధం క్రైస్తవులు ముస్లింలకు మధ్య జరగబోయే యుద్ధం ఇది. ఇది ఎటుపోతుందో అన్న ఆందోళన చోటు చేసుకుంటూ ఉంటుంది. ఈ యుద్ధానికి మతం రంగు పుయ్యాలని ముస్లింలు అనేక విధాలుగా ఈరోజు కృషి చేస్తూ అరబ్ దేశాలన్నీ ఒక త్రాటి మీదకి రావాలి, అమెరికాని ఢీకోవాలి అనే ఆలోచన వాళ్ళలో ఉంది. అంటే దీనిని కంపు చేయాలి, రణరంగం చేయాలి, ప్రపంచాన్ని బూడిద చేయాలి అనే తప్పుడు ఆలోచనలు వీళ్ళల్లో చోటు చేసుకున్నాయి. దేవుని పిల్లలారా, మనం బైబిల్ని సుదీర్ఘంగా ఆలోచిస్తే ఈ పొరపాటు ఎలా జరిగింది అన్నది మనం తెలుసుకోగలం. అబ్రహాముకు సంతానం లేదు. ఇటు ముస్లింలకు కానీ ఇటు ఇశ్రాయేలీలకు కానీ మూల పురుషుడు అబ్రహాము. ఆయనకు పిల్లలు లేనప్పుడు దేవుడు ఆయన వెలుపలకు తీసుకొచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి అబ్రహాముని, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములు లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. యెహోవాను నమ్మెను, దేవుడు అలా నమ్మినందుకు అబ్రహామును నీతిమంతునిగా తీర్చెను. అలా చెప్పిన తరువాత నీ సంతానానికి నేనేం చెయ్యాలనుకున్నాను అంటే 18వ వచనం చూడండి. అబ్రహాముతో అంటున్నాడు దర్శనంలో, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. 18వ వచనంలో, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా పాలుతేనులు ప్రవహించే కనాను దేశం, ఈ దేశమును అనగా కేనీయులకును, కనిజ్జీయులకును, కద్మోనీయులకును, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయిమీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చియున్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. ఈ సంతానాలు పరిపాలిస్తున్న ఆ భూభాగాన్ని, ఈజిప్టు దేశం సస్యశ్యామలంగా చేస్తున్న నది, నైలు నది మొదలుకొని ఆసియా ఖండంలోని సరిహద్దు ప్రాంతమైన యూరప్, ఆసియా సరిహద్దు ప్రాంతమైన సస్యశ్యామలం సారవంతమైన నేల, పాలుతేనులు ప్రవహించే ఆ కనాను దేశపు అంచున యూఫ్రటీసు నది వరకు ఈ భూభాగాన్ని, ప్రస్తుతం ఆ భూభాగంలో ఉన్న కెనీయులు, కనిజ్జీనీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయిమీయులు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు ఆ భూభాగంలో ఉన్నారు. వాళ్ళందరినీ తరిమేసి ఈ భూభాగాన్ని నేను మీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను అని అబ్రహాముతో చెప్పాడు.
అలా అన్న తర్వాత 16వ అధ్యాయం ప్రారంభమైంది చూడండి. అలా అన్న తర్వాత 16వ అధ్యాయం ప్రారంభమైంది. 15వ అధ్యాయం చివరిలో ఈ మాట అన్నాడు దేవుడు. 16వ అధ్యాయంలో అబ్రాము భార్య అయిన శారాయ తనకు పిల్లలు కనలేదు. అప్పటికి ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. దేవుణ్ణి ఎలా నిందిస్తుందో చూడండి శారా. దేవుడు నన్ను కనకుండా చేశాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. అక్కడ దేవుని మాట వినెను, ఇక్కడ భార్య మాట వినెను. అక్కడ దేవుని మాట వినినందున నమ్మినందున నీతిమంతుడని ఎంచబడెను. ఇక్కడ భార్య మాట వినినందున భార్య విధేయుడని ఎంచబడెను. భార్యను నమ్మొచ్చు ఎంతవరకు? నీ తండ్రి పనికి అడ్డము రానంత వరకు. భార్యలకు లోబడే వాళ్ళకి చెప్తున్నాను. నీవు భార్యను ప్రేమించవచ్చు, భార్యను అభిమానించవచ్చు. ఒక భార్య గాని ఒక భర్త గాని దేవుని సంకల్పానికి భిన్నంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళ మాట వినవలసిన అవసరత లేదు. ఒక భార్య గాని ఒక భర్త గాని దేవుని సంకల్పానికి దేవుని వాక్యానికి భిన్నంగా మాట్లాడినప్పుడు, సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళను గౌరవించవలసిన అవసరత మీకు లేదు. అలా భార్య విధేయుడైన అబ్రహాము తగిలించిన పెద్ద తంటే ఈరోజు క్రైస్తవులకి ముస్లింస్కి మధ్య జరుగుతున్న భీకర సంగ్రామం. మాట విని 4000 సంవత్సరాలైంది అబ్రహాము ఈ మాట విని. భార్య మాట విని 4000 సంవత్సరాలైంది అబ్రహాము. కానీ అలా విన్న తరువాత ఈ 4000 సంవత్సరాలు ఈ భూప్రపంచం మండిపోతుంది ఆ రెండు సంతానాల మధ్య. ప్రపంచంలో గొడవలు ఎక్కడ జరుగుతున్నాయిరా అని ఈ చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్స్ మధ్య అని. ప్రపంచంలో ఏ దేశం మధ్య అయినా యుద్ధం కొంతకాలం సాగి ఆగిపోతుందేమో కానీ ఈ రెండు కుటుంబాల మధ్య అసలు తగు ఎప్పటికీ ఆరదు. చివరికి తగు సైతాను ఒక భయంకరమైన మలుపు తిప్పాడు. అది ఇశ్రాయేలీలు అరబీలకు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని క్రైస్తవులకు మహమ్మదీయులకు మధ్య యుద్ధంగా సృష్టించింది. దేవుని పిల్లలారా, ఒక అవివేక స్త్రీ, ఒక అజ్ఞానపు స్త్రీ ఏమందో తెలుసా దేవుణ్ణి? ఏముంది 2వ వచనంలో చూడండి మీరు. నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నిజమా ఇది? 10వ వచనం, యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింపవీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పాను. ఎవరితో? హాగరుతో. మరొక సంతానాన్ని సృష్టించింది, ఆ సంతానాన్ని విస్తరింపచేసింది శారా మాటే. ఈరోజు ప్రపంచంలో అరబ్స్ పెరగడానికి కారణం దేవుడు కాదు, ఒక ఆడది. ఆమెలో పుట్టిన తప్పుడు కోరిక శారా ఇచ్చిన తప్పుడు సలహాతో హాగరుతో పోయినప్పుడు హాగరుకు సంతానం కలిగింది, అతడే ఇష్మాయేలు. అయితే 15వ అధ్యాయంలో దేవుడు పలికిన మాట, ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు పలికిన మాట 18లో, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా
కేనీయులు, కనిజ్జీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, గిర్గాషీయులు, రెఫాయిమీయులు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు, వీళ్ళందరినీ నీ సంతానమునకు ఇచ్చి ఉన్నారని అబ్రహాముతో నిబంధన చేశాను. ఇది మాది అంటున్నారు ఇష్మాయేలీయులు. ఇది అపార్థం చేసుకొని. అబ్రహాము సంతానం అన్నాడు దేవుడు. అబ్రహాము సంతానం అన్నాడంటే అది మా సంతానం. అబ్రహాముకు తొలి భార్య హాగరు. ఆమెకు పుట్టిన సంతానమే ప్రపంచాన్ని ఆక్రమించాలి. ఇది పాలస్తీనా దేశం మాత్రమే, ఇది ఈరోజు ప్రపంచం అంతా మాది అని వీళ్ళు దీన్ని అపార్థం చేసుకున్నారు. గలతీ పత్రికలో బైబిల్ ఇంకా 4వ అధ్యాయం ఒకసారి మీరు విప్పి చూడండి. గలతీ పత్రిక అధ్యాయం, క్షమించండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. అబ్రహామునకును అతని సంతానములకును వాగ్దానము చేయబడను. అతనికి ఎన్ని సంతానాలున్నాయి? 2 సంతానాలున్నాయి. అబ్రహామునకును అతని సంతానమునకును, అతనికి ఎన్ని సంతానాలున్నాయి? 2 సంతానాలున్నాయి. ఒక సంతానం హాగరు వలన వచ్చింది, ఒక సంతానం శారా వలన వచ్చింది. ఒక సంతానం శరీరాన్ని బట్టి వచ్చింది, ఒక సంతానం దేవుని మాట బట్టి వచ్చింది. మీదటికి నేను వస్తాను, నీ భార్య అయిన శారా గర్భవతి అవుతుంది అన్నాడు దేవుడు. అన్నాడండి. మీదటికి వస్తాను, నీ భార్య అయిన శారా గర్భవతి అవుతుంది. ఎక్కడన్నాడు ఆ మాట? 18వ అధ్యాయం ఆదికాండం. ఇది మూసేయకండి, జాగ్రత్తగా హిస్టరీ చూస్తున్నాం మనం. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆదికాండం 18, 10వ వచనం చూడండి. అందుకు ఆయన మీదటికి ఈ కాలము నీ యుద్ధకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను కనుక నేను బలము ఉడిగిన దానైనా తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడయ్యున్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను అన్నాడు. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తుంది? శరీరాన్ని బట్టి ఒక కుమారుడు జన్మించాడు దాసి వలన, అతడు ఇష్మాయేలు. హాగరు యవనస్తురాలు, ఆమెకు బిడ్డ పుట్టాడు. శారా బలం ఉడికిపోయింది, ఋతు కార్యక్రమాలు ఆగిపోయాయి. అబ్రహాము ముసలైపోయాడు. మరి హాగరుకు పుట్టినప్పుడు దేవునికి కూడా పుట్టొచ్చు కదా. అబ్రహాము ముసలైతే అయిపోని, కానీ శారాకు ఉడిగిపోయింది. ఆమెకు ప్రతి నెలా జరిగే కార్యక్రమాలు ఆగిపోయిన తరువాత బిడ్డలు పుట్టరు వాళ్ళకి. మరి దేనిని బట్టి పుట్టాడు ఇస్సాకు? దేవుని మాట బట్టి పుట్టాడు. అందుకే చదివించానది. దేవుని మాట వలన పుట్టాడు ఇస్సాకు. వాక్యము వలన పుట్టినవాడు ఇస్సాకు. శరీరం వలన పుట్టినవాడు ఇష్మాయేలు. హాగర్ అనే దాసిరాలితో అబ్రహాం పోయినప్పుడు ఇష్మాయేలు పుట్టాడు. ముందు పుట్టాడు. వాగ్దానం తర్వాత చేయబడింది. మాట వలన పుట్టాడు ఇస్సాకు. అందుకే వాగ్దాన పుత్రుడు. ఇప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ప్రస్తావన. అంటే ఈ గొడవ 1వ శతాబ్దం నుంచి ఉందని మనకు అర్థమవుతుంది. ఈ గొడవ 1వ శతాబ్దం నుంచి
పౌలు అంటున్నాడు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఒకే సంతానానికి వాగ్దానం చేశాడు ఆయన, 2 సంతానాలకి వాగ్దానం చేయలేదు. ఏ వాగ్దానాలు? ఒకటి ఆత్మ సంబంధమైన వాగ్దానము, ఒకటి శరీర సంబంధమైన వాగ్దానము. శరీర సంబంధమైన వాగ్దానము హాగర సంతతికి చేశాడు. అది చూడండి, అదే ఆదికాండం 16వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. శరీర సంబంధమైన వాగ్దానం హాగర సంతానానికి అరబ్బులకు చేశాడు ఆయన. ఏంటా అది? 10వ వచనంలో ఉంది, యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పెను అనంది. ఇష్మాయిల్కి చేశాడు, కిందకి వెళ్తే ఇష్మాయిల్కి చేశాడు. ఈ వాగ్దానం గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఇస్సాకు చేసిన వాగ్దానం ఇది. వాగ్దాన పుత్రుడు, దేవుని మాట వలన కలిగిన వానికి చేసిన వాగ్దానం 16వ వచనంలో ఏముంది? అబ్రహామునకును అతని సంతానముకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఖచ్చితంగా చెప్పాడు, ఇది అన్ని సంతానాలకి వర్తించదు. ఎందుకంటే అప్పటికే అబ్రహాముకు మరొక సంతానం ఉంది కనుక, అన్ని సంతానాలకు జరిగేది కాదు ఇది. ఒకే ఒక సంతానమును గూర్చి అన్నట్టు నీ సంతానముకు అనెను, ఆ సంతానము క్రీస్తు అన్నాడు. క్రీస్తు ఎవరిలో పుట్టాడు? ఇష్మాయేలీయుల్లో పుట్టాడా, ఇశ్రాయేలీయుల్లో పుట్టాడా? ఇశ్రాయేలీయులకు మూల పురుషుడెవరు? ఇశ్రాయేలుకు మూల పురుషుడు అబ్రహాము అనుకుంటే, అబ్రహాము ద్వారా, అబ్రహామును బట్టి ఎవరి ద్వారా ఇశ్రాయేలీయులు వచ్చారు? ఇస్సాకు అనండర్రా, ఇష్మాయేలా ఇస్సాకా తేలాలి ఇప్పుడు మనకి. ఇష్మాయేలా ఇస్సాకా? యేసుక్రీస్తు రావటానికి ఇశ్రాయేలీయులు కారణం. ఇశ్రాయేలీయులు ఎవరిని బట్టి వచ్చారు? యాకోబును బట్టి వచ్చారు. యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము దగ్గర నుంచే విడిపోయారు వీళ్ళు. అబ్రహాము ద్వారా ఇష్మాయేలు వచ్చాడు, ఇష్మాయేలీయుల నుంచి ఇష్మాయేలీయులందరూ వచ్చారు, అక్కడ విడిపోయారు. ఇక్కడ అబ్రహాము సంతానం నీ సంతానం అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు గురించి ఏమన్నాడో తెలుసా? నీ సంతానం ద్వారా భూలోకములో ఉన్న సంతానాలన్నిటినీ ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 25, ఆ ప్రవక్తకును అబ్రహాముతో నీ సంతానమునందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి అన్నాడు. ఇక్కడ అదే మాట మీకు ఆదికాండంలో ఎక్కడో దగ్గర ప్రస్తావించబడింది, అదే ఇక్కడ చెప్తున్నాడు లూకా గారు. అదే పేతురు గారు మాట్లాడుతూ చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇస్సాకు ద్వారా ఒక సంతానం వస్తుంది ఇశ్రాయేలీలు, ఇష్మాయేలు ద్వారా ఒక సంతానం వస్తుంది. ఎవరు? ఇష్మాయేలు. అది అరబ్బులు, వీళ్ళంతా ముస్లిమ్స్ అంటారు, మహమ్మదీయులు అంటారు వీళ్ళందరినీ. దీనిని మధ్యకాలంలో ఏం చేశాడంటే, మహమ్మద్ అనేటటువంటి ఒక ప్రవక్త వచ్చి యేసు తర్వాత వచ్చి యేసుక్రీస్తును నమ్మకపోవటం వలన, యేసుక్రీస్తు బోధలు లేక క్రొత్త నిబంధనలోని మాటలు ఆనాటి ప్రపంచానికి భిన్నంగా ఉన్నాయి. అవి యూదులకి భిన్నంగా ఉన్నాయి. యేసు ప్రభు వాళ్ళ మధ్య పుట్టడం వలన, యూదులకి చెప్పటం వలన యూదులు వాటిని నమ్మలేదు, ప్రపంచం ఎలాగా నమ్మదు, మిగిలిన ప్రపంచం యేసు ప్రభు మాటలు నమ్మదు. నమ్మకపోవటం వలన యూదులు యేసును సిలువేశారు. యూదులు ఎప్పుడైతే యేసును సిలువేశారో అవి యూదులకే, యేసు మాటలు యూదులకే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ముస్లింలకు అవి ఇంకా ఇబ్బందికరంగా పరిణమించాయి. అందువలన మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత ఏం చేశాడంటే బైబిల్ని పూర్తిగా మార్చేశాడు. అసలు కొత్త నిబంధన ముట్టుకోవడం మానేశాడు, ఎందుకంటే యేసును నమ్మలేదు. పాత నిబంధనని ఇశ్రాయేలీయులకు చేయబడిన వాగ్దానాలన్నింటినీ ఇష్మాయేలీ సంతానానికి, ముస్లింస్కు చేయబడ్డాయని వక్రీకరించాడు. ఖురాన్లో మార్చేశాడు బైబిల్ని. పాత నిబంధనని పూర్తిగా ధర్మశాస్త్రాన్ని, మోసే ధర్మశాస్త్రాన్ని మార్చేశాడు మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత. అందుకే యేసుప్రభు ఇది ప్రస్తావిస్తూ ఒక మాట బైబిల్లో రాయించాడు ఆయన. యోహాను సువార్త
10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుకు ముందున్నవారు గాని యేసును గురించి ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కల్పించారో అని చెప్తూ 7వ వచనం నుంచి 10వ అధ్యాయంలో 7వ వచనం నుంచి, యేసు వారితో ఇట్లనెను, మర్రా గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకుని వారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేతమయ్యుచుండును. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు. కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిన చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయుడు పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగును ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అన్యజనులు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. ఎందుకంటే అప్పటికి ఇశ్రాయేలీలు కానివారు మహమ్మదీయులు ఉన్నారు, ఇశ్రాయేలు కానివారు, యేసును నమ్మని వారు అన్యజనులు ఉన్నారు ఆ రోజు ప్రపంచంలో. వాడి గురించి మాట్లాడుతున్నాడు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడు అగును. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలన తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అంటే ఇక్కడ యేసుప్రభు ప్రస్తావించే ఒక సందర్భాన్ని చెప్పాడు. ఏంటా సందర్భం అంటే, చాలా మంది వస్తారు, వాళ్ళు హంతకులు. వారు గొర్రెలను చెదరగొడతారు, వారు గొర్రెలను చంపుతారు. అలా చంపేస్తూ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ గురించి ఏమని ప్రస్తావించాడు మరలా చూడండి ఆ మాట. 12వ వచనమా 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. 10వ అధ్యాయం 10. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి. అంటే ఈ మాటలు వారికి ప్రస్ఫుటించలేదు. ఆనాటి యూదులకు గాని, ఆనాటి అరాబ్స్కి గాని, లేక ఇష్మాయిల్ సంతతికి గాని ఈ మాటలు ఇష్టపడలేదు. అప్పుడు యేసు ప్రభుని సిలువేసింది ఇశ్రాయేలీలు. ఆ తరువాత వచ్చినటువంటి ఈ ప్రవక్తలు, వీళ్ళలో పుట్టినటువంటి ప్రవక్తలు యేసు ప్రభుని అన్యాయంగా అక్రమంగా చిత్రీకరించారు. చివరికి ఖురాన్లో ఎవరో మహమ్మద్ మాట్లాడుతూ అసలు యేసు ప్రభు దేవుని కుమారుడు అంటేనే వాడిని చంపేమన్నాడు. అసలు యేసు ప్రభు దేవుని కుమారుడు కాడు. నేను దేవుని కుమారుణ్ణి, మీరు ఎదురు చూస్తున్న మెస్సియాను క్రీస్తు నేనే అన్నందుకు ఇటు ఇశ్రాయేలీలు చంపేశారు ఆయన్ని. నేను దేవుని కుమారుణ్ణి, మిమ్మల్ని రక్షించడానికి నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నందుకు అలాగ అన్నవాడిని చంపేమని ఈ ముస్లిమ్స్ అన్నారు. నేను వచ్చింది గొర్రెలకు ప్రాణం పెట్టడానికి, నా గొర్రెలను కాపాడుకోవటానికి, నశించిపోతున్న మానవాళిని రక్షించటానికి వచ్చానన్న యేసు మాట ఈరోజు ఎలా తయారైంది ప్రపంచంలో అంటే, ఎలా తయారవుతుంది అని చెప్పాడంటే, ఇందాక చదివించాడు, మరలా చదివిస్తానన్నమాట. రాత్రి చదివించాను వాళ్ళ చేత ఈ మాట. 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం, మీరు అభ్యంతర పడకుండవలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. మీరు అభ్యంతర పడకుండవలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరముల్లో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. మిమ్మల్ని చంపేసి ఏమనుకుంటారటాళ్ళు? దేవునికి సేవ చేస్తారటాళ్ళు. బిన్ లాడెన్ గారు ఏమంటున్నాడు తెలుసా? పాలస్తీనాలు ఎందుకు పార్టీ చేసుకున్నారో తెలిసి ఈ మధ్య టీవీలు చూశారు మీరు? పాలస్తీనాలో ఉన్న వాళ్ళు పార్టీలు చేసుకున్నారు, టీ పార్టీలే చేసుకున్నారు ఆనందంగా. ఎందుకు? అమెరికా మీద దాడి జరిగింది, అమెరికాలో 1000 మంది చచ్చిపోయారు.
అక్కడ జనం చచ్చిపోతే నీకు పండగ. అక్కడ జనం వేలక వేలు చచ్చిపోతే నువ్వు పండగ చేసుకుంటావా? దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. ఎంత ఖచ్చితంగా చెప్పాడు యేసు ప్రభు. మనుషులు చంపేయటం పవిత్ర యుద్ధమా? మన స్వరూపమందు నరులను చేద్దామని దేవుడు అనుకొని ఆయన స్వరూపంలో సర్వ మానవాళిని చేస్తే ఈ మనుషులందరినీ చంపేద్దాం, ఇది పవిత్ర యుద్ధం అంటున్నారు వాళ్ళు. బుష్ ఏమంటున్నాడు? ఆఫ్ఘనిస్తాన్ చుట్టూ అప్పుడే యుద్ధ రంగాన్ని సిద్ధం చేశాడు. అమెరికా భయంకరమైన జెట్ విమానాలన్నీ ఆకాశంలో ఎగురుతున్నాయి. పాకిస్తాన్ గగనతలాన్ని వాడుకోవడానికి అనుమతి పొందేసింది అమెరికా ఈరోజు రాత్రి నుంచి. తజకిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, భూభాగం నుంచి, అరేబియా సముద్రం మీద నుంచి, గగనతలం మీద నుంచి ఆఫ్ఘనిస్తాన్ని మంటలమయం చేసేయడానికి రంగం సిద్ధం చేసింది అమెరికా. అంటే ఇప్పుడు ఏమైపోతారు ప్రజలు? ఆఫ్ఘన్లో ఉన్న ప్రజలందరూ ఏమైపోతారు చెప్పండి? వాడు ఆ రకంగా పవిత్ర యుద్ధం అని టవర్స్ని కూల్చేసి వేలాది మందిని చంపేశాడు వాడు, పవిత్ర యుద్ధం అనే పేరుతో. వీళ్ళు ఈ రకంగా రేపొద్దున్న ఆఫ్ఘన్లో కొన్ని వేల మందిని చంపైపోతున్నారు, రంగం సిద్ధం చేశారు. వీళ్ళేం మాట్లాడుతున్నారు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. 23 కీర్తనల గ్రంథంలో జార్జ్ బుష్ రేడియో ప్రసంగం చేస్తున్నాడు. ఎవడ చెప్పాడో ఈ బంగారు వాక్యం మహానుభావుడికి? ఏం రాశాడండి? కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను అంటే నువ్వు భయపడవు, మరి ఎవరిని భయపెడతావు? ఇద్దరు ఎంత తప్పు చేస్తున్నారు చూశారండి, ఎంత తప్పు చేస్తున్నారు. ఇంతకీ వీళ్ళిద్దరూ శరీరాన్ని బట్టి పుట్టినవారా, దేవుని వాక్యమును బట్టి పుట్టినవారా? అమెరికా, నాటో దేశాలు, అరబ్ లీగ్ దేశాలు అమెరికాకే సపోర్ట్ చేశారు. మరలా వినండి జాగ్రత్తగా. జిహాద్ అనే అమాయకుడు ఆ ఎడారులో ఎండమావులు లాంటి కేకలు వేస్తున్నాడు పాపం. అమాయకుడు బిన్ లాడెన్ గడు, వాడు బుద్ధిహీనుడు. వాడు నాకు వీళ్ళందరూ నేనట ముస్లింస్ని హీరో అని చెప్పుకుంటున్నాడు. బుద్ధిహీనుడు, మూర్ఖుడు వాడు. నేను ముస్లింస్ని హీరో అని అంటున్నాడు వాడు. నేను క్రైస్తవులు హీరో అని అంటున్నాడు బుష్. వీళ్ళిద్దరు హీరోలు కాదండి, నెంబర్ 1 జీరోలు వీళ్ళిద్దరు. ఇద్దరు మూర్ఖులు. వీళ్ళిద్దరికి పిచ్చి పట్టింది. ఒకడిని ఒకడు చంపుకు తింటున్నాడు. ఇప్పుడు జనాల్ని చంపుకు తింటున్నారు వీళ్ళంతా. వాడి పెళ్ళాం పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు, వీడి పెళ్ళాం పిల్లలు హ్యాపీగా ఉన్నారు. మర్చిపోయేది ఎవరు? వీళ్ళిద్దరూ వాడుకునేది ఎవరిని? దేవుణ్ణి. దేవుడు బొమ్మ చూపించి ఇద్దరు ఎంత భయంకరమైనటువంటి ప్రమాదాన్ని ప్రజల ముందుంచారు. యేసుప్రభు అన్న మాటల్లో 16వ అధ్యాయం 1వ వచనం, మీరు అభ్యంతరపడకుండా వలన ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేసి మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వచ్చిందా? వచ్చేసింది. మిమ్మల్ని చంపేసి దేవుడికి సేవ చేయడం, గొర్రె పిల్లను దేవుడికి బలిచ్చినట్టు మిమ్మల్ని చంపేవాడు దేవుడికి సేవ చేస్తున్నాడా? కిందనేంటన్నాడు వాళ్ళ గురించి? 3వ వచనం, వారు అలా చేసేవాళ్ళు 3వ వచనం, తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక. తండ్రిని నన్ను తెలుసుకొనలేదు. యెహోవా అని వాడు కేకలేస్తున్నాడు, అల్లా అని వీడు కేకలేస్తున్నాడు. తండ్రి ఎవరా? వీళ్ళకి అర్థమయ్యాడా తండ్రి? వీళ్ళకి తండ్రి అర్థమయ్యాడా? వీళ్ళకి అర్థమైతే దేవుణ్ణి కేకలైన అవసరం లేదు. ఎందుకురా చంపుకోవడం? మానవతా ధర్మంతో ఒక రాజ్యంలోని చట్టాన్ని ఆలోచించినా ఒకడిని ఒకడు చంపకూడదు. సాగరద అన్నాడు, నీ చేతనైతే మార్చు, నీ చేతనైతే వాడి జీవితాన్ని మార్చు. చంపేస్తావా?
ఎవరిని చంపుతావు? అమాయకులు చంపుతావా? 50,000 మంది ఉన్న WTC అట్టవరు 50,000 మంది పని చేస్తున్నారట. అందులో ఇంకా శవాలు కుళ్ళిపోతూ బయటకు తీస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కన్నీళ్లు పెడుతున్నారే వాళ్ళ గురించి. వాళ్ళ కన్నవారు, వాళ్ళ మిత్రులు, ఆత్మీయులు, రక్త సంబంధులు, వాళ్ళ కన్నీళ్లు, ఏడ్పులు ఇలాగ తగలవా? అది న్యాయమా? అది పగ తీర్చుకోవటానికి నువ్వు జన్మించావు. ఎందుకు పగబట్టావు? బిన్ లాడెన్ గాని హిస్టరీ చూస్తుంటే వాడికి అమెరికా మీద కక్ష, వాడికి వ్యక్తిగతమైన కక్ష ఉంది అమెరికా మీద. వాడి కక్షను తీర్చుకోవటానికి అమాయకులు చంపుతున్నాడు వాడు. ముక్కు పచ్చలారిన 12-13 సంవత్సరాల పిల్లలకి యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు, మనుషులు చంపడం నేర్పిస్తున్నాడు, మనుషుల రక్తం తాగడం నేర్పిస్తున్నాడు. వాడు రాక్షసుడా? వాడిది పవిత్ర యుద్ధమా? ఆలోచించండి. తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఎలాగూ చేయుదురు, అవి జరుగు కాలము వచ్చినప్పుడు. యేసుప్రభు అంటున్నాడు 2000 సంవత్సరాల క్రితం. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితేనని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఎప్పటికైనా నేను దేవుని కుమారుణ్ణి అని మీరు తెలుసుకోవాలి. ఎందుకు వీడు మత యుద్ధం చేస్తున్నాడు? మీకు అర్థమైందా? ఎందుకు చేస్తున్నాడో తెలుసా? వీడెందుకు మత యుద్ధం చేస్తున్నాడు? ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలీలకు ఆనాడు ఇచ్చిన మాటను బట్టి వాళ్ళు పాలుతేనులు ప్రవహించే కనాను దేశంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ భూభాగాలను ఆక్రమించుకున్నటువంటి ఆ సంతతుల మీద యుద్ధాన్ని ప్రకటించి యెహోషువ నాయకత్వంలో యుద్ధం చేసి వారి భూభాగాల్ని పాలుతేనులు ప్రవహించే దేశాన్ని వాళ్ళు 12 గోత్రాల వారు పంచుకున్నారు, వాళ్ళని వెళ్ళగొట్టి. తెలుసా ఈ హిస్టరీ? అబ్రహాముకి దేవుడు చెప్పాడు, ఈ భూమి అంతా నేను నీకు ఇచ్చేస్తున్నాను అని. ఇందాక చదివారు. అలాగే అబ్రహాము సంతానానికి ఈజిప్టు నైలు నది మొదలుకొని ఆసియాలోని యూఫ్రటీస్ నది వరకు మధ్యనున్న ఈ భూభాగాన్ని, మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్న దిగువన ఉన్న ప్రాంతం అంతటిని 12 గోత్రాల వారికి పంచిపెట్టాడు యెహోషువ నాయకత్వంలో. ఎప్పుడు ఈజిప్టు నుంచి వచ్చిన తరువాత. అంతకుముందు వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు? ఇక్కడే ఉండేవాళ్ళు. మరి ఎందుకు ఈజిప్ట్ వెళ్ళిపోయారు? కరువు వచ్చింది కనుక వెళ్ళిపోయారు. ఆ భూభాగం వాళ్ళది, ఆ ప్రాంతం వాళ్ళది, ఆ దేశం వాళ్ళది. ఎప్పుడు వెళ్లారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాలంలో. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో యోసేపు అన్న వాడిని యాకోబు ప్రేమిస్తున్నాడు గనక అతన్ని ఐగుప్తీయులకు అమ్మేశారు అన్నదమ్ములు కుట్ర పన్ని. ఒకనాడు ఈ కనాను దేశంలో కరువు వచ్చింది. ఆ కరువును తట్టుకోవడానికి మిగిలిన అన్నదమ్ములు తల్లిదండ్రులను తీసుకుని ఈజిప్టు దేశానికి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన వారు 430 సంవత్సరాలు ఈజిప్టులో ఉండిపోయారు. ఇది ప్రపంచ చరిత్రలోని ఒక పెద్ద రికార్డు. ప్రపంచ రికార్డుల్లో రాయబడిన స్వర్ణాక్షరాలు ఇవన్నీ. ఇవి కథలు కావు. ఇవి 430 సంవత్సరాలు ఈజిప్టులో దాసత్వం చేసిన తరువాత మోషే నాయకత్వంలో వాళ్ళు విడిపింపబడి ఎర్ర సముద్రం పాయలై 40 సంవత్సరాల సముద్రం గుండా ప్రయాణం చేసి ఇంచుమించు 500 సంవత్సరాల చివరికి 500 సంవత్సరాల చివరి భాగానికి కనాను దేశం వచ్చి వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఎవరిది? ఇష్మాయేలీది కాదు, ఇశ్రాయేలీది భూభాగం. ఇందులో న్యాయం ఉంది అని అమెరికా వాళ్ళ పక్షాన్ని నిలబడింది. అంతే హిస్టరీలో జరిగింది. ఎందుకు ఇజ్రాయెల్ని వెంటేసుకొస్తుంది అమెరికా అని ఎవరికి అర్థం కావటం లేదు ప్రపంచంలో. ఎందుకు వెంటేసుకొస్తుందంటే ఈ పాత నిబంధన కొంత అనుభవం ఉంది కనుక వాళ్ళకి ఈ భూభాగం అంతా వీళ్ళదరా బాబు, మీరు తీసుకోవటంలో న్యాయం లేదు, వాళ్ళని అనాథలు చెయ్యకండి అని ఆళ్ళ తండ్రి వీళ్ళ తండ్రి ఒక్కడే గనుక యెహోవా అక్కడ వాళ్ళ కొమ్ము కాశారు వాళ్ళని. అర్థమైందా? అందుకే దేవుడు అన్న మాటలో కొన్ని మాటలు మీతో చదివి వినిపిస్తాను. 11 ద్వితీయోపదేశకాండం 11 అధ్యాయం 11 అధ్యాయంలో 25వ వచనం నుంచి ఇశ్రాయేలీలతో దేవుడు ఏమంటున్నాడో చూడండి.
ఇశ్రాయేలీయులతో, ఏ మనుష్యుడు మీ ఎదుట నిలవడు, తాను మీతో చెప్పినట్టు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు భయము పుట్టించును. ఇశ్రాయేల్ అంటే హడల్, టెర్రర్ అన్నమాట. ఆ రోజుల్లో దేవుడే అన్నాడు, పుట్టిస్తానన్నాడు. ఎందుకంటే అది మీ దేశం, మీరు తీసుకోవాలి, న్యాయం. మీ భూభాగాన్ని ఎవడో ఆక్రమించేసుకుంటుంది, అన్యాయం. కనుక మీరు యుద్ధం చేసి మీ దేశాన్ని మీరు తీసుకోండి. యుద్ధం అంటే ఎందుకు చేయమన్నాడు? అడిగితే ఇవ్వలేదు. అడిగితే ఇవ్వలేదు. మరి ఏ న్యాయస్థానానికి వెళ్తారు ఆ రోజుల్లో? ఏ న్యాయస్థానం ఉంది? న్యాయస్థానంలో మాకు న్యాయం చేయమని అడగడానికి న్యాయస్థానాలు లేవు. మా రాజ్యం ఇవ్వండి అన్నారు, ఇవ్వమన్నారు. అయితే యుద్ధం సిద్ధం కమ్మన్నాడు. అలా యుద్ధం చేసి వాళ్ళు ఆ రోజు వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరుచుకునే ముందు దేవుడు అంటున్నాడు వాళ్ళతో, ఇశ్రాయేలీలతో ఏమంటున్నాడు? ఏ మనుషుడు మీ ఎదుట నిలువబడతాను మీతో చెప్పినట్టు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును చూడుడి అన్నాడు. ఇశ్రాయేలీలతో అన్నాడు ఆ మాట. అబ్రాహాముకి ఇచ్చిన మాటను బట్టి ఇశ్రాయేలీలంటే ఆ రోజుల్లో కనానీయులకి, పెరిజ్జీయులకి, యెబూసీయులకి, హివ్వీయులకి, హిత్తీయులకి, అమోరీయులకి హడలైపోయింది. అమ్మ బాబు, ఇశ్రాయేలు దేవుడు అమ్మో చాలా భయంకరుడు రా బాబు. అక్కడ చూస్తే ఈజిప్ట్ దేశాన్ని గడగడలాడించి ఫరో రాజు కుమారుణ్ణి చంపించేసి ఫరోలోతో ఈజిప్ట్ దేశంలో తొలుచులు పిల్లలందరినీ చంపేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఈ మహాజనాంగాన్ని తీసుకొచ్చాడే దేవుడు. ఆ దేవుడితో మనం యుద్ధం చేయకూడదని భయపడ్డాయి ఆ రోజు జనాంగాలన్నీ. 29వ వచనం, కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశము నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత అంటున్నాడు. ఇది నీ దేవుడు నీకు ఇచ్చిన ఈ దేశం అంటున్నాడు. 12వ అధ్యాయం ప్రారంభ వచనం, మీరు స్వాధీనపరచుట నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశము అన్నాడు. చదువుతున్నారా మాటలు? చూస్తున్నారా? అదే మాటలు టైం లేక చెబుతున్నాను. 20వ వచనం 12వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 20వ వచనం, నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నీ దేశాన్ని విశాలపరచుకోంటున్నాడు. కనాను దేశాన్ని, పాలుతేనలు ప్రవహించే దేశాన్ని, ఇశ్రాయేలీలతో, క్రైస్తవులతో కాదు. జాగ్రత్త, మళ్ళీ అక్కడ జాగ్రత్తగా ఉండాలి మీరు. 29వ వచనం, నీవు వారి దేశంను స్వాధీనపరచుటకు వెళ్ళుచున్న జనమును నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి నాశనము చేసిన తరువాత, నీ దేశాన్ని ఎవడైతే ఆక్రమించుకున్న నీ దేశాన్ని తిరిగి లాక్కోవడానికి నువ్వు వెళతావే, ఆ జనాంగాలు నాశనం చేసేస్తానన్నాడు దేవుడు. నీ దేశాన్ని నువ్వు తీసుకో అన్నాడు. అంటే ఇశ్రాయేలీయులు పవిత్ర యుద్ధం చేశారు. ఈ పవిత్ర యుద్ధం ఎవరిదనుకుంటున్నారు? ఈ జిహాద్. ఇక్కడ జిహాద్ అని రాయబడింది పవిత్ర యుద్ధం. ఈ పవిత్ర యుద్ధం ఎవరిది? ఇశ్రాయేలీయులది, ఏళ్ళది కాదు. దిస్ ఈజ్ హిస్టరీ. ఈ పవిత్ర యుద్ధాలు అయిపోయాయి. ఎవరు చేశారు? ఎవరితో చేశారు? వాళ్ళ భూభాగాల్ని ఆక్రమించుకున్న వారితో. కొత్త నిబంధన వచ్చింది, ఎవడు నమ్మడు. ఇటు ముస్లిము నమ్మడు, అటు ఇశ్రాయేలీయుడు యూదుడు నమ్మడు. నమ్మకే యేసును సిలువేశారు. క్రొత్త నిబంధన నమ్మని ఈ రెండు జాతులు ఈరోజు, క్రొత్త నిబంధన యేసు మాటలు నమ్మని ఈ జనాంగాలు, అబ్రహాము సంతానం, ఆ తల్లులు ఇద్దరకుండా పుట్టారే ఈ మహాప్రభువులు, యేసును నమ్మలేదు. నమ్మకపోవటం వల్ల మా దేశాన్ని మేము స్వతంత్రపరచుకోవటానికి కాశ్మీర్ని తీసేసుకుంటామని ఒక పక్కన లేచిపోయారు వాళ్ళు. అదొక జిహాదు. పాలస్తీనాలోని ఇశ్రాయేల్ ఆ భూభాగాలను ఆక్రమించుకుంటా ఉంటున్నారు, అదొక జిహాదు. ఇలా ఎక్కడ పడితే అక్కడ దేవుడు మాకిచ్చిన భూభాగాలు మేము తీసుకుంటాం, ఈ తీసుకోవటానికి మనుషులనైనా చంపేస్తాం ఈ రోజు కూడా అని వీళ్ళంతా పూనుకున్నారు. ఆత్మాహుతి దళాలుగా మారిపోయారు. విమానాలను హైజాక్ చేస్తున్నారు. మహా దేశాలను, బిల్డింగులు ఢీకొంటున్నారు. బిన్ లాడెన్ గాడు ఎలా ఉద్భవించాడో చూసారా? వాడు సైతానికి నెంబర్ 1 ఏజెంట్. బుష్ ఎలా ఉద్భవించాడో చూసారా? ఇదొక విచిత్రమైన ఏజెంట్. ఇంతకీ ఇద్దరు చేసింది ఎవరిది న్యాయం చెప్పండి? ఇద్దరూ తప్పు చేస్తున్నారు. ఇద్దరూ తప్పు చేస్తున్నారు.
వీళ్ళిద్దరూ తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తారు. వీళ్ళనిద్దరిని ఎవ్వరూ ఆపలేరు. ఆఫ్ఘనిస్తాన్ మంటలమయం అయిపోద్ది, వేల మంది చచ్చిపోతారు. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పమన్న యేసు మాటలు వినబడటం లేదు ఎవరికి. తప్పు చేసిన వాడిని క్షమించు, వాడిని ప్రేమించు అన్న యేసు మాటలు వాళ్ళకి వినిపించలేదు. ఎందుకు? యేసు ప్రభు వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. సైతాన్ ఎదురెళ్ళింది. ఏమంది యేసు ప్రభుతో? ఏమంది? చదువుతారు ఒకసారి. ఇప్పుడు చదివితేనే దానికి అందం. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం 5వ వచనం 6వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఎవరికి? యేసుకు చూపించి, ఈ అధికారమంతా 20వ శతాబ్దంలో పుట్టిన బిన్ లాడెన్ నాడి పవర్ అంతా నాదే, ప్రపంచంపై సార్వభౌమాధికారం పొందాలని అన్ని రంగాలలో మహామహుడనిపించుకున్న అమెరికా సార్వభౌమత్వం నాదే, రష్యా అధికారం నాదే, చైనా అధికారం నాదే, భూలోక రాజ్యములు అధికారమంతా ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేనెవనికి ఇయ్యగోరుదునో వానికిత్తును. ఈవేళ నీకు కావాలా చెప్పు, నీకు ఇస్తాను. లేదా 20వ శతాబ్దంలో పుట్టిన బిన్ లాడెన్కి ఇస్తాను. జార్జ్ బుష్కి ఇస్తాను. నేనిచ్చానంటే అర్థం ఏంటి? చంపుకు తినేయాలి మీరంతా చంపుకోవాలి. నువ్వేంటి కాపాడతానని వచ్చావు? పైగా నీతి బోధలు చేస్తున్నావు. దొంగ నాశనమును హత్యను చేయడానికి వస్తాడని చెప్పేస్తున్నావు నా గురించి. నేనే ఆ పైలట్లు వెళ్ళి WTC టవర్స్ని గుద్దుతున్నారే, వాళ్ళు ఎవరనుకున్నావు? నా కన్నబిడ్డలు వాళ్ళంతా. దేశభక్తులు వాళ్ళు, నా భక్తులు వాళ్ళు. చచ్చారు వాళ్ళు, అయిపోయారు. పోతూ చాలా మందిని తీసుకుపోతున్నారు. ఎంత భక్తులు వాళ్ళు. వాళ్ళకి ఏమి నేర్పించాడు? ఏం చెప్పుంటాడు సైతాను? చావు, స్వర్గం నీదే. చావరా, స్వర్గం నీదే. గుద్దే పర్లేదు చెప్తున్నారు డైజాకర్స్. గుద్దేస్తున్నాం, కొన్ని క్షణాల్లో చచ్చిపోతున్నాం, ఫోన్ చేసుకోండి అన్నాడు. అంతే. కొన్ని క్షణాల్లో మనం టవర్ను గుద్దుతున్నాం, మీరు ఫోన్ చేయండి మీ ఇంటికి. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, కూల్ డ్రింక్ తాగినట్టు. చావంటే ఏంటండి వాడి పరిస్థితి అలా మారిపోయాడు? చావంటే ఎందుకు వాళ్ళు అలాగైపోయారు? వాళ్ళు అవసరమైతే ఎదుటివాని ప్రాణాన్ని నిలబెట్టడానికి, ప్రాణం ఇవ్వటానికి బదులు ఎదుటివారి ప్రాణాన్ని కాపాడటానికి ప్రాణం ఇవ్వవలసిన నీవు ఎదుటివాడి ప్రాణాలు తీయటానికి, ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డావు. ఎవడు నేర్పించాడు రా ఈ నీతి నీకు? అది యేసు నేర్పించిన నీతి కాదే. ఎదుటివాడి ప్రాణాన్ని కాపాడటానికి నీ ప్రాణం అడ్డు వేయమన్నాడు యేసు. ఎదుటివాడి ప్రాణాలు తీయటానికి నీ ప్రాణం తీసుకోమన్నాడా? ఎవడవాడు? వాడు దేవుడా? వాడు పవిత్ర యుద్ధం అదని పేరు. దేవుడు చెప్పాడా ఆక్రమించుకోమని? ఎంత దారుణం. ఒక మాట మొన్న క్లాసులో మన పిల్లలతో చెప్పాను, మంచి మాట. చూస్తారా? ప్రకటన గ్రంథం ముగిస్తాను. ప్రకటన గ్రంథం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనము. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్మును 4వ చీవుడు చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండురవర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. వస్తుంది గుర్రం మీద మృత్యువు. పాతాళ లోకము వానిని
వెంబడించెను. వాడి వెనక ఎవరుందట? పెద్ద వల, పెద్ద వల ఉంది. దాని పేరేం పేరు? పాతాళం. పాతాళం గురించి మనం చదివారు. ఏంటనేది యెషయా గ్రంథము, అందరూ తీయాలి దీన్ని. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చూడండి. అందరూ తీయండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. ఎవరెదురొచ్చారట? పాతాళం కలవరపడుతుందట. అది నువ్వు వచ్చేసావా ఇక్కడికి? నువ్వు కూడా గాఢాంధకారపు లోయలో భయపడినా ఏదో కబుర్లు చెప్పు. నువ్వు వచ్చేసావా ఇక్కడికి? నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకే క్రింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను, అంతకుముందు అడ్వాన్స్గా వచ్చేస్తున్నారు కదండి సీనియర్స్, ర్యాగింగ్ చేయమని రేపుతుందట. చూడండి, కొత్త స్టూడెంట్ని పాత స్టూడెంట్లు ఏం చేయాలట? ర్యాగింగ్. ప్రేతలను రేపుచున్నది పాతాళము. ఏమని? వారందరూ నిన్ను చూచి, ఏమైనా వారందరూ నిన్ను చూచి, నీవును మా బోటి వాడివైతివా, నీవును మావలే బలహీనుడు వైతివా, ఎంత పొరపాటు చేశావురా, ఎంత పొరపాటు చేశావు. నిత్యరాజ్యములో స్వర్గంలో తండ్రి రొమ్మును ఆనుకునుటకు వెళ్లవలసిన తండ్రి స్వరూపాన్ని కలిగిన నువ్వు, అంతే కదండి, ఏమనాలి? మహాకిరీటాన్ని ధరించుకుని ప్రపంచాన్ని ఏలవలసిన నీవు, లోకాలకు ఏలికవై రాజువైన యాజకుడవై దేవుని సొత్తైన ప్రజవై పరిశుద్ధుడవై తండ్రికి కొడుకువై సింహాసనం మీద కూర్చోవలసిన నీవు మా బోటి వాడవైతివా. ఎవడు రానికి మందు పోశాడు? ఎవడు రానికి నూరు పోశాడు దీన్ని? ఎవడంటే బిన్ లాడెన్. వాడికి బుద్ధి లేదురా, వస్తాడు వాడు కూడా. నీకు నేర్పించాడే వాడు కూడా వచ్చేస్తాడు. వాడి మాట నువ్వు ఎలా నమ్మావు? నీవు నన్ను ప్రేమిస్తే నీ సహోదరుడు కోసం ప్రాణం ఇమ్మన్నానే కాని, నీవు నన్ను ప్రేమిస్తే, నీకు నా మీద భక్తి ఉంటే ప్రజలను చంపమని, సహోదరుల ప్రాణాలు తీయమని నేను ఎక్కడా రాయలేదురా. ఏమంటుంది పాతాళం? నీవు ప్రవేశించుచుండగానే నిన్నెదుర్కొనుటకే గ్రంథ పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రారాజులందరినీ వారి వారి సింహాసనం మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవు మావలే బలహీనుడవైతివా, తోటివాడివైతివా అందరూ. ఎలా అయిపోయావు? పాతాళము మృత్యువు వెనక బయలుదేరుతుంది. పాతాళము, ఆ గుర్రం మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. వాడి వెనక పాతాళము బయలుదేరుచున్నది. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాననుకునే కాలము వచ్చి ఉన్నది, వచ్చుచున్నది అన్నాడు. వచ్చింది. ఎలాంటి భయంకరమైన పరిస్థితి ప్రపంచాన్ని అలముకుంది చూడండి. పాతాళం కలవరపడుతుంది. ప్రపంచం వణికిపోతుంది.
విశ్వం అవివేకంగా మారిపోతుంది. దేవుని పిల్లలు రాక్షసులుగా మారిపోతున్నారు. మీరు ఆలోచించండి. మీరేం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. బిల్ క్లింటన్కి టెలిగ్రామ్ పంపిస్తే వింటాడా యుద్ధం ఆపమని? వీడెవడో ముస్లిం లాగా ఉన్నాడు అనుకుంటాడు. అంతేనా? పోనీ లేడనికి ఏమైనా చెప్దామా? చెప్పు చూద్దామా? వాడేమనుకుంటాడు మనల్ని? వీడు అమెరికా తాలూకా వాళ్ళ ఉన్నాడు. ఎవ్వరు వినరు కనుక వినేవాళ్ళ దగ్గరికి వెళదాం. అంతేనా? వినేవాళ్ళ దగ్గరికి మనం వెళదాం. ఎవరు వింటారు? వీళ్ళిరువురు గురించి తెలియని వారైతేనే వింటారు. అందుకే ఎన్నుకున్నాం అడవి ప్రాంతాన్ని. పట్టణాల్లో ఉన్నవాడికి ఎవడికి పట్టదిది. ఎక్కడో కొండలలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి చెప్పటానికి వెళుతున్నాం. అందుకే వచ్చే వారం ఇక్కడ ప్రార్థన ఉండదు, అక్కడ ఉంటాం కనుక కొంతమందినైనా కాపాడదాం.